శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మార్చి 1 నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మిథున రాశి వారికి ఈ వారంలో దశమ స్థానంలో మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం శుక్రుడు ఉచ్చ స్థితిలోకి రావడం వల్ల జరిగింది. సో దానివల్ల జాతకుడికి వృత్తిపరమైనటువంటి హోదా, గౌరవం, గుర్తింపు పెరగడం జరుగుతూ ఉంటుంది. మరి మిథున రాశి వారికి శుక్రుడు దశమ స్థానం అయినటువంటి మీనరాశిలోకి ఉచ్చులో రావడం జరిగింది. అంటే దశమ స్థానం మీకు వాటి యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. వృత్తిపరంగా మీకు వసతులు, సౌకర్యాలు పెరుగుతూ ఉంటాయి. సడన్గా మీకు వృత్తిపరంగా ఉన్నటువంటి గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ మీనరాశికి అధిపతి అయినటువంటి గురుగ్రహం మిథున రాశిలో సంచరించడం జరుగుతూ ఉంది. అంటే మీకు ఒక విధంగా మిథున రాశిలోనే శుక్రుడు ఉచ్చులో ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం మీకు ఈ రాబోయే మార్చి 1వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో రావడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మీకు ఏంటంటే మీరు ఏదైనా ఒక సినిమా ఫీల్డ్లో ఉన్నా, మీడియా రంగంలో ఉన్న ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. స్త్రీలలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మగవాళ్ళు కూడా ఒక కొత్త ప్రదేశాలు చూద్దామనే ఆలోచన, మీలో ఉన్నటువంటి కళా నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా మిథున రాశిలో ఎవరైతే సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్నారో, లేదంటే యాంకరింగ్, మీడియేటర్ ఫీల్డ్లో ఉన్నారో, మీరు ఏ ఫీల్డ్లో ఉండడం అండి మీలో చాకచక్యం పెరుగుతుంది. వెళ్ళిన చోట గుర్తింపు కనబడుతూ ఉంటుంది. 10 మంది ప్రశంసలు అందుకోవడం, చాలా విజయవంతంగా రావడం జరుగుతుంది. ఈ సమయంలో ఒక కొత్త వాహనం కానీ, ఒక కారు, మోటార్ సైకిల్ మీ యొక్క స్థాయిని బట్టి కొత్త వాహనం కొనడం జరుగుతూ ఉంటుంది. కొత్త వారితో పరిచయాలు కూడా ఆటోమేటిక్గా ఏర్పడుతూ ఉంటాయి. మీకన్నా బాగా సుపీరియర్గా ఉన్నటువంటి తెలివైన వారితో మీరు పరిచయం ఏర్పరచుకుంటారు. వాళ్ళు కూడా మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఎంతకాలంగా మీరు ఒక వివాహ విషయంలో ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరితో వివాహం జరిగితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారో అటువంటి వారితో వివాహం కుదిరే అవకాశం ఉన్నది. అంటే మీకు అది స్త్రీలైతే మరి మగవారికి లభించే అవకాశం ఉంది, మగపిల్లలైతే అమ్మాయి లభించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఓర్పుతో, సహనంతో మరొకసారి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అంటే శుక్రుడు ఎంత బలంగా వచ్చినప్పటికీ, గురువు రాశిలో ఉన్నప్పటికీ, మీరు ఎంత సమర్థవంతంగా, ఎంత టాప్ ర్యాంక్లో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం గురువు వక్ర గమనంలో ఉండడం వల్ల ఇంకొకసారి ప్రయత్నం చేయవలసి ఉంటుంది అన్నమాట. అంటే గతంలో మనం ప్రయత్నం చేసాం, వాళ్ళు ఏదో వద్దన్నారు, తర్వాత చూద్దాం అన్నారు, అనుకున్నా కూడా ఏం తప్పలేదు. మరొక్కసారి ప్రయత్నం చేయడం వల్ల మీకు ఇంచుమించుగా మీరు అనుకున్నటువంటి మరి వివాహం, ప్రేమ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీ టాలెంట్ కూడా తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ 4 గ్రహాలు 9వ స్థానంలో ఉండడం జరుగుతుంది. 9వ స్థానం అనేది దూర ప్రాంతం, పుణ్యక్షేత్రాలు, విదేశ ప్రయత్నాలు, ఉన్నత విద్య, ఇవన్నీ చెప్తూ ఉంటాయి. తండ్రి, గురువు కామన్గా నడుస్తూ ఉంటాయి. అయితే అక్కడ రాహు ఉండడం ఓకే, కానీ కుజుడు మరి షష్ఠ లాభాధిపతిగా మీకు 9వ స్థానంలో సంచరించడం వల్ల మీ యొక్క తండ్రి గారికి కానీ, మీ కుటుంబంలో పెద్దవారికి కానీ ఏదో ఒక అనారోగ్య సమస్య లాంటిది రావడం కానీ, సడన్గా వారి యొక్క జీవన విధానంలో కొన్ని మార్పులు, అనుకోని కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. మీకు కూడా విదేశ ప్రయత్నాలు ఏమైనా ఉంటే సడన్గా క్యాన్సిల్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే విద్యార్థులకి ఇది కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఎందుకంటే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మరి భాగ్యస్థానంలో ఉండడం అనేది ఉన్నత విద్యా అవకాశాలకి అనేక ఆటంకాలు ఏర్పడుతుంటాయి అన్నమాట. కుజుడు అక్కడికి వెళ్ళటం వల్ల, రాహుతో సంచరించడం వల్ల, రవితో కలియడం వల్ల ఇవన్నీ కూడా జాతకుడికి ఒక విధంగా సందిగ్ధ స్థితి కలిగిస్తూ ఉంటాయి. ఎంత ప్రతిభ ఉన్నప్పుడు కూడా సరైన నిర్ణయం తీసుకోలేక సతమతం అవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి మిథున రాశి వారికి చాలా బలంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈ శుక్ర గురువులు అలాగే ఇవన్నీ కూడా మీకు మంచి బలాన్ని ఇస్తున్నాయి. కాబట్టి కష్టం మీద అయినా సరే అనుకున్న పని సాధించడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి ప్రయత్నం విఫలమైనా, అంటే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం విఫలమైనా, వీసా విఫలమైనా కంప్లీట్గా మీరు ప్రయత్నం చేయండి. 100% అన్నది ఈ సమయంలో సక్సెస్ రావడం అవుతుంది. 100కి 100 రూపాయలు కూడా విదేశంలో ఉంటూ ఎవరైతే సరైన ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి, ఎస్పెషల్లీ మిథున రాశి వారికి ఈ రాబోయే 25 రోజుల్లో మే 25 లోపు 100కి 100 రూపాయలు
ఉద్యోగ ప్రయత్నాలు చాలా అనుకూలంగా మీ యొక్క స్వశక్తితోనే రావడం జరుగుతుంది. ప్రధానంగా మనం ఈ వారంలో చంద్రగ్రహణం అన్నది 3వ తారీఖున ఏర్పడడం జరుగుతుంది. విధి విధానంగా అటు కుంభరాశి వారు, అటు సింహరాశి వారే కాకుండా ఇంచుమించుగా ప్రతి రాశి వారు కూడా ఈ గ్రహణ సంబంధించినటువంటి పరిహారాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చంద్రుడికి ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహణం వల్ల చాలామందికి మానసిక అశాంతి లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక కష్టం జాతకుడికి కలుగుతూ ఉంటుంది. విద్యార్థులు ప్రధానంగా ఈ గ్రహణ నియమాన్ని పాటించి తగు విధంగా పరిహారం చేసుకుంటే విద్యలో బాగా రాణించి రాబోయే ఎగ్జామ్స్లో కంప్లీట్గా మీరు విజయం సాధించడానికి బాగుంటుంది. ఇటు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా మీ యొక్క ఆచార ప్రకారం మీ యొక్క కుల గురువు కానీ మీ పంతులు గారు కానీ మీ ఆస్థాన పండితుడు కానీ అడిగి వారు చెప్పే విధంగా కంప్లీట్గా మీరు ఈ గ్రహణాన్ని విధి విధానంగా పాటించి తగు విధంగా దానం కూడా చేయవలసి ఉంటుంది. అది చంద్రగ్రహణం కాబట్టి ఈ బియ్యం డొనేట్ చేయడం వల్ల కలిగిపోతుంది. దాని తర్వాత కంప్లీట్గా మీరు శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయించుకోవడం, వీలైతే కొంతమంది కన్నా భోజనం పెట్టించడం, అంటే అన్నదానం అది అనలేం కానీ ఒక 10 మంది అతిథులు పిలిపించి చక్కగా భోజనం పెట్టడం వల్ల ఈ గ్రహణం మీకు అనుకూలంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నా కూడా ఈ గ్రహణ దోషం పోయి మీకు మంచి మనసు, మంచి ఆయుష్, మంచి జ్ఞానం వచ్చే అవకాశం ఉన్నది. సో దానివల్ల అది కంప్లీట్గా పాటించండి. తల్లిగారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. తల్లిగారికి ఏదో ఒక బహుమతి ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో దాంతోపాటుగా మన ప్రేక్షకులకి ఒక ముఖ్యమైనటువంటి విన్నపం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా మా జ్యోతిష విజ్ఞాన కేంద్రం అనే ఒక ఫర్మ్ ద్వారా ఈ జ్యోతిష మహాసభలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఇది 10వ సంవత్సరం. ఈ నెల అంటే ఇంచుమించుగా ఈ మార్చి నెల 22వ తారీఖున ఆదివారం రోజు మన హైదరాబాద్లో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ జ్యోతిష సభ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రముఖుల్ని ఆహ్వానించి ఈ జ్యోతిషానికి ఉపయోగపడే, అంటే మీకు ఎవరైతే జ్యోతిష విద్యార్థులు ఉంటారో, జ్యోతిష్కులు ఉంటారో వారికి ఉపయోగపడే కొన్ని విషయాలు చర్చించడం జరుగుతుంటుంది. మీలో ఎవరికైనా ఈ జ్యోతిష సభలో పాల్గొని మీకు వచ్చిన విధంగా సభలో ప్రసంగించాలనుకున్నా, సభలో పాల్గొవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి ఫీజు ఉండదు. మరి సభలో పాల్గొన్న వారికి అన్ని సౌకర్యాలు, అంటే భోజన సౌకర్యాలన్నీ కూడా ఉచితంగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. కాబట్టి ఎవరైనా మా మీద అభిమానం ఉన్నవాళ్ళు, కొత్త విషయాలను తెలుసుకుందాం అనుకునే వాళ్ళు ఈ నెల 22వ తారీఖు ఆదివారం రోజు జరగబోయే సభకు ముందుగా మీ యొక్క పేర్లు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, అలాగే ప్రధానంగా ఈ వారం నుంచి శుక్రుడు ఉచ్చస్థితిలోకి వచ్చి మరి కొన్ని రాశుల వారికి మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడింది. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు మరి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల మనకి తొందరగా అమ్మవారి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ సమయంలో మీరు ఈ రాబోయే ఈ మార్చి 1వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో కనీసం ఒక 18 రోజులు పెట్టుకొని ప్రతిరోజు కూడా విధి విధానంగా లక్ష్మీ అమ్మవారిని, అంటే మీరు ఏ రూపంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నా పూజించినా పర్వాలేదు, కలవ పువ్వులతో అమ్మవారిని ఏదో ఒక శుక్రవారం రోజు కానీ మంగళవారం కానీ ఏ రోజైనా కలవ పువ్వులతో అమ్మవారిని అలంకరించి, వీలైతే ఈ ప్రతిరోజు కూడా, అంటే ఈ శుక్రుడు ఉచ్చలో ఉన్న రోజులు కూడా శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేస్తూ కంప్లీట్గా మీరు ఈ విధానం పాటించడం వల్ల, అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారి కలవ పువ్వులతో అర్చన చేయడం, దానివల్ల ఏంటంటే మీకు అమ్మవారు తొందరగా అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీకు ఈ దేవతలు ఫోటోలు అవి చూసినప్పుడు కొంతమంది చేతిలో ఈ కలవ పువ్వు ఉండడం జరుగుతూ ఉంటుంది. సూర్య భగవానికి ఉంటుంది, లక్ష్మీ అమ్మవారికి ఎలా ఉంటుంది, కొంతమందికి అది సింబాలిక్గా పెడుతుంటారు. ఎవరి చేతిలో ఈ కలవ పువ్వు ఉన్నట్టు ఆ చిత్రపటం లేదంటే ఆ దేవతామూర్తి ఉంటుందో
వారు మీకు ధనాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంటారన్నమాట. అందుకే ఆ సింబల్ అక్కడ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు కలవ పువ్వులతో అమ్మవారిని పూజించడం వల్ల, తేనె నైవేద్యంగా పెట్టడం వల్ల, ఈ ప్రసాదం అది అమ్మవారి పెట్టినప్పుడు వెండి పాత్రల్లో పెట్టవలసి ఉంటుంది. ఎక్కువ మంది ఏంటంటే స్టీలు పాత్రల్లో పెట్టడం అన్నటువంటిది అది చాలా పొరపాటు. తెలియచేయడం వల్ల తప్పు లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవ ఆరాధనకి ఇనప సంబంధించింది, స్టీలు సంబంధించింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు అమ్మవారి యొక్క నైవేద్యాలు కానీ ప్రసాదాలు కానీ అరిటాకులో పెడితే ఉత్తమం, లేదు వెండి ప్లేట్లో పెడితే మరింత ఉత్తమం. ఈ విధంగా బుద్ధిగా నియమం పాటించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం. అలాగే అమ్మవారి పూజా కార్యక్రమం ప్రారంభించుకున్నాం, కనకదార స్తోత్రం చదువుతున్నాం. అప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక పర్టికులర్ టైం ఎన్నుకోవాలి. ఉదయం 6:30 అంటే 6:30, 5 అంటే 5, ఆ టైంకే కరెక్ట్గా ఆదరణ అయిపోవాలి. ఆ టైంకి చేస్తేనే మీకు ఆ ఫలితం శీఘ్రంగా తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు 6 గంటలకి, ఓ రోజు 9 గంటలకి, ఓ రోజు సాయంకాలం, ఈ విధంగా చేయడం వల్ల మీరు 1,00,000 రోజులు చేసినా సరే ఆ ఫలితం అన్నది మీకు రాదు. ప్రధానంగా మీరు అమ్మవారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రం పారాయణ చేసినా ముందుగా అది చక్కగా విని దాని తాలూకా అర్థం పూర్తిగా తెలుసుకొని అది చదవడం వల్ల, పారాయణ చేయడం వల్ల ఆ ఫలితం మీకు తొందరగా వస్తుంది. అది మీకు తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఒక్కొక్క వారుడు చదువుతుంటే ఆ స్తోత్రం పూర్తయ్యే లోపల అది మీకు ఎటువంటి అనుభవిస్తున్నది మీరు ప్రత్యక్షంగా దాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడది దాని యొక్క పూర్తి అర్థం తెలిసినప్పుడు అది మనకుగా భావించి మీకు తెలుస్తూ ఉంటుంది. అది పూర్తిగా భక్తిలో సంపూర్ణంగా చేసిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ విధంగా దాదాప్యం చెందుతూ శరణాగతి చెంది అమ్మవారి పాదాలు పట్టుకొని ఒక్కసారి చేసినా కూడా మీకు 1,000 సార్లు చదివిన ఫలితం అన్నది తప్పకుండా కలుగుతుంది. ఇందులో శ్రద్ధ అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. స్వస్తి.